రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి, ఆ పార్టీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. రుణమాఫీ చేస్తానని నేటికి 2 లక్షల రుణమాఫీ రైతులకు కాలేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఈ నెల 18వ తేదీన రైతులతో కలిసి ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి రుణమాఫీ కాని రైతులు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విడతల వారీగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ 2 లక్షల పైన రుణాలు ఉన్న రైతులకు నేటికి రుణమాఫీ కాలేదన్నారు. ప్రజాకోర్టులోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని, లేదంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ పెద్ద ఎత్తున రైతులతోటి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే మా సోనియా గాంధీ, మా దేవత, తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆమె జన్మదినం రోజు డిసెంబర్ 9 తారీఖు నాడు పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు, తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అబద్ధ ప్రచారాలతోటి అధికారంలోకి రావడం జరిగింది. దాని తర్వాత ఆగస్టు 15 అన్నాడు. దాని తర్వాత అరకొరగా రకరకాల కొర్రీలు పెట్టి, రేషన్ కార్డులో పేరు లేదని, పేరులో తప్పు ఉందని రకరకాల కొర్రీలు పెట్టి కనీసం సగం మంది రైతులకు కూడా ఈ తెలంగాణలో, అంటే 40 లక్షల మంది, సుమారుగా 40 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉంటే కేవలం 20 లక్షల లోపు మందమే రైతులకు రుణమాఫీ చేసి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినాం. ఇక హరీష్ రావు రాజీనామా చేయాలి, టీఆర్ఎస్ వాళ్ళందరిగా రాజీనామాలకు సిద్ధం కావాలి, ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం రాజీనామాలు చేసి తలదించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడి రేపు మేము పిలుపునిచ్చినాం. మండల శాఖ, మా మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులందరూ కూడా ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో, రుణమాఫీ కానటువంటి రైతులందరూ కూడా రావాలని చెప్పేసి మేము పిలుపునియడం జరిగింది. వారందరూ రేపు పెద్ద ఎత్తున రుణమాఫీ కానటువంటి రైతులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారు. మరి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతమంది రైతులను చూసిన తర్వాత మరి ఎవరు తలదించుకోవాలి, ఎవరు రాజీనామాలు చేయాలి, రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట తప్పినోని పరిస్థితి ఏందనేది రేపు ఇక్కడ మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు రుజువు కాబోతుంది. ఇప్పటికైనా సరే రైతుల పక్షాన మేము పోరాటాన్ని ఇక్కడ మొదలు పెట్టినాం. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఈ వారం రోజుల లోపు ఒక కార్యాచరణ ప్రకటించి వెంటనే రైతుల ఖాతాల్లోకి 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక ప్రకటించకపోతే, వేయకపోతే ముందు రానున్నటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మేము ఈ కార్యక్రమానికి పిలుపునియంగానే, మా మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునియంగానే ప్రభుత్వం రకరకాల కుట్రలు చేస్తున్నది. అణచివేస్తామంటున్నారు, చట్టానికి లోబడి చేయాలని చెప్పేసి అంటున్నారు, ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారు, పోలీసులను అడ్డం పెట్టి ఈ రైతులను అణచివేయాలనో, మా ఉద్యమాన్ని అణచివేయాలనో చూస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదు, కాంగ్రెస్ పార్టీకి ఈ గుణపాఠం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ రేపు ఈ మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మన నిరసన కార్యక్రమాన్ని, ఈ ధర్నాను విజయవంతం చేసి ప్రభుత్వం మెడలు వంచి మనం రుణమాఫీ సాధించుకోవాలని చెప్పేసి సందర్భంగా రైతులకు పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలో రుణమాఫీ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అబద్ధ ప్రచారాలను డిసెంబరు 9 నేను వస్తున్నా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు మళ్ళీ ఆగస్టు 15 అన్నాడు. ఆగస్టు 15కు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసామని మాట్లాడిండు. మరి ఎంతమందికి చేసిండో ఒక్కసారి చూపించాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రేపు 2 లక్షల రుణమాఫీ చేసామని నువ్వు మాట్లాడినావు కదా, ఇదే మండల హెడ్ క్వార్టర్లో ఒక్క మిరుదొడ్డి మండలం నుంచి ఎంతమంది రైతులు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాని వాళ్ళు వస్తారో ఒకసారి చేసి నిరూపిస్తాము. అప్పుడు నువ్వేం మాట్లాడుతూ చూస్తాం బిడ్డ. అనవసరంగా అబద్ధ ప్రచారాలు చేసుకుంటా ఇంకెన్ని రోజులు కాలం గడుపుతా అనుకుంటున్నావు. 1 మాట్లాడినావు, 2 మాట్లాడినావు, డిసెంబర్ 9 అన్నావు, ఆగస్టు 15 అన్నావు. ఇట్లా బొంకుట పోతా ఉన్నావు కాబట్టి నీ బొంకులు ఇంకా ఆగాయి. రేపే మిరుదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో ఎంతమంది రుణమాఫీ కాని ఉన్నారో అంతమంది తీసుకొచ్చి చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై